హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు సమ్మర్ స్పెషల్ లో భాగంగా మీకోసం సరికొత్త రుచులతో ప్రతిరోజు పలకరిస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా రెండు రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి. మరి ఆ రెండు సరికొత్త రెసిపీస్ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? ఓల్డ్ సిటీలో ఉన్న అనుష గారిని పలకరించేసి ఈ రోజు మనకు ఆవిడ నేర్పించబోయే రెసిపీస్ ఏంటో నేర్చేసుకుందామా. నమస్తే అనుష గారు. నమస్తే లారీ గారు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా. ఓకే, మరి ఈరోజు మాకు మీరు పరిచయం చేయబోయే ఆ రెండు రెసిపీస్ పేర్లు ఏంటో చెప్పేస్తారా? నేను ఇక్కడ వచ్చేసి రెండు వంటలు చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ వచ్చేసి కాకరకాయ పచ్చడి. రెండు రెసిపీ. నెక్స్ట్ వన్ వచ్చేసి పెసరపప్పు వడియాలు. పెసరపప్పు వడియాలు. వావ్, అందరికి సమ్మర్ సీజన్ అనగానే వడియాలు పచ్చళ్ళు కామన్ గా పెట్టేసుకుంటారు. అందులో వెరైటీ ఈ రోజు మాకు పరిచయం చేసేస్తున్నా. కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసి. ఓకే, కాకరకాయ, జీలకర్ర పౌడర్, నువ్వుల పౌడర్, ఆవా పౌడర్, ఉప్పు, ఆయిల్. కావాల్సిన పదార్థాలను చూసేసాం కదా అనుష, మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామా? ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి వాటర్ లో మనం కాకరకాయలు అనేది కడిగేసుకోవాలి. ఇందులో వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ అయినా సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసుకొని కడుక్కుంటే ఏంటంటే చేదుదనం అనేది పోతుంది. వావ్, మంచి చిట్కా అన్నమాట. ఎంతసేపు నాననియాలి అందులో? లేదు, నాననిచ్చి ఓన్లీ కడిగేసుకుంటే చాలు. ఓకే ఓకే, అంటే ఇందులో పండు కూడా మనకి కనిపిస్తున్నాయి కదా. పచ్చడి అనగానే నిల్వ పచ్చడి అన్నావు. పండు కాకరకాయలతో చేస్తేనే అది నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట. నైస్ నైస్. చాలా పండు కాకరకాయలు తీసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం పండు పైన పర్వాలేదు, కాకరకాయ నిల్వకి చాలా బాగుంటుంది, ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది, పుల్లగా టేస్ట్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఇది వాటర్ తాగితే నిల్వ ఉండదు కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తున్నారా? మనం మళ్ళీ పాన్ లో ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ లో. ఓకే ఓకే, ఫ్రై పర్వాలేదు. ఓకే నైస్. ఓకే అనుష, ఎందుకు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే, ప్యాన్ పెట్టారు, నేను స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకొని. డీప్ ఫ్రైకే కదా? లేదు, ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఫ్రై. చూడు, ఆయిల్ చాలు, సరిపోతుందా? సరే. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇది ఫ్రై చేసుకో. ఓకే, ఇప్పుడు చెప్పు, నీ గురించి ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్ అని చెప్పావు, ఖాళీ టైం దొరుకుతుందా? ఖాళీ టైం దొరికితే ఏముంది, వనిత ఛానల్ చూడడమే. ఓకే, ఏ ప్రోగ్రామ్స్ చూస్తావు మరి? వచ్చే ప్రతి ప్రోగ్రామ్ ఫాలో అవుతాను. అందుకేనా ఇంత బాగా వంటలు చేసేస్తున్నా. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎప్పుడే కాకరకాయతో నిల్వ పచ్చడి చేస్తుందంటే నువ్వు ఇంకా 10 years దాటాక నిన్ను ఇంకెవరు పట్టుకోలేరేమో. అది రెస్టారెంట్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. అంతేనా? ఓకే, బాగా అంటే అన్ని వంటలు బాగా వెరైటీస్ చేస్తుంటావా? చేస్తుంటాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? రుచి చూడు ప్రోగ్రామ్ లో చూసే చేస్తాను. ఓకే, ట్రై చేస్తుంటాను. అప్పుడు అన్ని బాగా వస్తున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా? లేదు, వస్తాయి, కరెక్ట్ గా వస్తాయి. అన్ని వస్తాయా? చూపించిన విధంగా చేస్తే కరెక్ట్ గా వస్తాయి. రైట్, మనసు పెట్టి చూస్తే డెఫినెట్ గా ఇదే అదే ప్రాసెస్ చేస్తా కాబట్టి వచ్చేస్తుంది. నైస్. ఓకే, ఇంకా మీ వారు ఏం చేస్తుంటారు? వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. హ్యాపీ అనమాట. ఓకే, పెళ్లికి ముందు వంట వచ్చా నీకు? పెళ్లికి ముందు అసలు స్టవ్ ఎలా వెలిగిస్తారని కూడా నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత అంతా మా అత్తయ్య నేర్పించింది. అత్తయ్య నేర్పించారా? నేను మీ వారు నేర్పించారేమో అనుకున్నా. లేదు, ఆయన వండుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు. ఓకే ఓకే, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా ఎప్పుడు వెళ్ళినా మన ఇష్టమే కదా, అంతేనా? అలా ఏముండదు, ఇప్పుడు టైం టేబుల్ లో ఉండాలి. ఓకే ఓకే, ఎందులో? ఆధార్ కార్డ్ ఆఫీస్ లో. ఓకే రైస్. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, వేసేద్దామా? ఇది అనేది సో చిన్న పోయం రాశాను వనిత పేరు పైన. వనిత టీవీ బాగా చూస్తుంటా కాబట్టి, వనిత టీవీ ఫ్యాన్ అయిపోయాయి కాబట్టి మా కోసం ఒక పోయం రాశాను. ఓకే, పాడేస్తావా? పోయం అది చెప్పేసి. వనిత ఓ వనిత, ఏమని చెప్పను నీ ఘనత, స్త్రీలందరికీ పంచుతావు నీ మమత, అరుదైన ఆభరణాలు, అందమైన చీరలు, ఉపయోగపడే సలహాలు, ఇవన్నీ చూడాలి అనుకుంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు చూడాల్సింది వనిత టీవీ. వావ్, చప్పట్లు, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్, చాలా బాగా రాసావు. ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం వనిత చూసుకొని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు కదా, ఫ్యాషన్ ని ఫాలో అవ్వచ్చు. ఫ్యాషన్ ని కూడా ఫాలో. నైస్. ప్రెజెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుందంటే అలా చూపిస్తారు. రైట్, ఫ్యాషన్. ఓకే ఓకే, శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఇంకా వనిత టీవీ చూసే ఫాలో అవుతూ ఉంటావా? జ్యువెలరీస్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయినాక పెళ్లి చేసేస్తారు. నైస్. ఓకే, మరి ఇది కాస్త వేగనీయాలా? చూడు, కొంచెం వేగాలి. కలర్ ఏమైనా చేంజ్ కావాలా? ఇందులో ఏమైనా పసుపు కానీ ఇంకేమైనా యాడ్ చేయాలి? ఏం యాడ్ చేయదు.
ఫ్రై అయిపోవాలి బాగా. అవి Okay. మాత్రమే ఫ్రై మనం వాటర్ లో బాగా కడిగేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాకరకాయలు ఫ్రై చేసేస్తున్నా. ఓకే. ఇంకా నిల్వ పచ్చళ్ళు ఇంకేం పచ్చళ్ళు చేస్తుంటావు? దొండకాయ పచ్చడి. దొండకాయ నిల్వ పచ్చడనా లేకుంటే? లేదు, నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడి. బుడమకాయ పచ్చడి. బుడమకాయ పచ్చడి. బుడమా? బుడంకాయ పచ్చడి. దేంతో చేస్తారు? బుడంకాయతో. బుడంకాయ. అచ్చా, నేను మునక్కాడ పచ్చడి. మునంకాయ విన్నాను. ఓకే. ఓ, అసలు నాకు తెలియని పేర్లతోనే వంటలు చేస్తున్నావు అంటే ఎక్స్పెక్ట్ అయిపోయావు 1 year లోనే. ఇంకా గ్రేట్ అనమాట నువ్వు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఖాళీ టైం నీకు చాలా దొరుకుతుంది కదా. ఇంకా ఈ వంటల ప్రోగ్రామ్స్ ఇలాంటివి కాకుండా ఇంకా ఖాళీ టైంలో ఇంకేమైనా చేస్తుంటావా? హాబీస్ ఏమైనా? ఏం లేదు, నాకు ఒక 5 months బేబీ ఉన్నాడు. ఓకే. అతనితోనే టైం సరిపోతుంది. ఓకే, చిన్న బాబు ఉంటే ఇంకా పిల్లలతో సరిపోతుంది. హోల్ టైం అంతా అతడికి. అవును అవును. ఓకే, ఇంకా అత్తయ్య మా ఏం చేస్తుంటారు? ఇంట్లోనే. ఇక్కడ మీ దగ్గరే ఉంటారా? మా దగ్గరే ఉంటారు. ఓకే, హెల్ప్ చేస్తుంటారన్నమాట మీకు? అత్తయ్యకే నేను హెల్ప్ చేస్తుంటాను, తను అంతా మేనేజ్ చేసుకుంటుంది. నేనే తనకి హెల్ప్ చేస్తుంటాను. ఓకే, బాబుని చూసుకోగలుగుతున్నారా? అత్తయ్య చూసుకుంటారా? అత్తయ్య చూసుకుంటారు. అన్ని అత్తయ్యనే. ఓకే, మీరు హ్యాపీగా 1:30 టీవీ చూసుకుంటూ వంటలు, ఫ్యాషన్, డిజైనింగ్ అలా ఫాలో అయిపోతుంటారు. ఓకే, సో మనకి కాకరకాయ వచ్చేసి వేగిపోయింది. తీసేద్దామా? ఒక గిన్నెలోకి తీసి. నేను స్టవ్ ఆపేనా మరి? ఆరిపోయింది. త్వరగానే అయిపోతుంది కదా? చాలా తొందరగానే అయిపోతుంది. టైం ఏం పట్టదు, కానీ నిల్వ మాత్రం 1 year వరకు ఉంటుంది. అంటే ఇది నిల్వ ఉండేటప్పుడు మనకి దీని చేదు కూడా తగ్గుతూ ఉంటుందా? అలాగే చేదు అనేది వెళ్ళిపోతుంది. మనం సాల్ట్ వాటర్ లో కడిగాం కదా. ఓకే, కొంచెం కూడా అనిపించదా? అనిపించదు. ఓకే, చూడాలి మరి. ఇంకా ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం కదా, అస్సలు చేదు అనిపించదు. ఓకే, అసలు కాకరకాయ నీకు ఇష్టమేనా లేదా చెప్పు? చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు, పచ్చడి స్టార్ట్ చేశాక ఇష్టమే. ఓకే, అయితే నేను కూడా తినొచ్చు అనమాట. తినొచ్చు. ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేస్తున్నావు? ఇప్పుడు వచ్చేసి 1 spoon ఆఫ్ ఆవపొడి వేసుకోవాలి. జీరా పౌడర్ వేసుకోవాలి. ఆవపొడి, జీలకర్ర పొడి, నువ్వుల పౌడర్ అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం. అండ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం కూడా. నిమ్మరసం వేస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు. ఓకే ఓకే, మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి కదా. ఓకే, వేసేసి కొద్దిగా మిర్చి పౌడర్, జీలకర్ర పొడి, ఆవ పొడి, నువ్వుల పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్ కొంచెం నిమ్మరసం కూడా. నిమ్మరసం వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకా ఇందులో వేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? సరిపోతుంది. ఓకే, కావాలి పుల్లగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే నిమ్మకాయ కొద్దిగా అప్పుడప్పుడు పిండుకొని తినేసేయచ్చు. ఓకే, అనుష అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు వచ్చేసి సికింద్రాబాద్. ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, మరి వెళ్తుంటావా? రెగ్యులర్గా వెళ్ళేసి రావాలి. రెగ్యులర్గా వెళ్తుంటావా? రోజు వెళ్తుంటావా? రోజు కాదు, 1 week ఒకసారి. వీక్లీ వన్స్. ఓకే ఓకే, ఎలా బాగుంది? ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా, బిఫోర్ మ్యారేజ్ బాగుందా? బిఫోర్ మ్యారేజ్ ఆ లైఫ్ డిఫరెంట్, ఆఫ్టర్ మ్యారేజ్ అది వేరు. రెండు బాగుంటాయా? బాగా చెప్పావు. రుచుడు కార్యక్రమం ఇప్పుడు తీసుకుని అన్ని మిక్స్ చేసుకున్నాం కదా. ఫైనల్ గా ఇంకేమైనా చేసుకోవాలా? పోపు వేసుకోవాలండి. పోపు వేసుకోవాలి. అయితే నేను ఇంకోసారి స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఇదే ఆయిల్ సరిపోతుందా ఇంకాస్త వేయాలి? సరిపోతుంది. ఓకే, కొద్దిగా ఆవాలు, చాలా కొద్దిగా వేసా. చాలా కొద్దిగా. ఇంకా జీలకర్ర, ఇంకా కరివేపాకు కూడా ఈయన. ఓకే, ఇంకా నువ్వులేం అవసరం లేదు కదా? లేదు, అవసరం. ఓకే, అంతే సరిపోతుందా? ఎండుమిర్చి అట్లాంటివి ఇంకేమైనా వేసుకుంటారా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చాలా లైట్గానే వేసుకున్నావు. అంటే ఇంత క్వాంటిటీకి అంత వేసుకోవాలి. ఓకే, అనుష అయిపోయింది కదా? ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఓకే, ఇదిగో బౌల్లో తీసేసుకో.
ఫైనల్గా పోపు దానిపైన వేసేద్దామా? ఓకే. ఎంతగానో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి మీకోసం రెడీ. వావ్, ఎంతగానో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అంట. అనుష, నిజంగా నువ్వు వనితా టీవీని ఫాలో అవుతున్నావు అంటే ఇప్పుడుగా నువ్వు చెప్పే డైలాగ్స్ బట్టి నాకు అర్థమవుతుంది బాగా ఫాలో అవుతున్నావు అని. సో ఇప్పుడు నేను మీకోసం వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, మసాలాలు, ఫైనల్గా పోపు, కాకరకాయ చేదుని మాత్రం డామినేట్ చేస్తుందని చెప్పాలి. ఫుల్గా తీసేయలేదు కాకరకాయ చేదును, కాకపోతే ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొన్నాళ్ళు నానితే ఆ చేదు అనేది కొంచెం పోతుంది. ఇయర్ పట్టు నిల్వ ఉంటుంది కాబట్టి చేదు అనేది ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసిన కంటే కొంచెం తగ్గుతుందని చెప్పాలి. చాలా టేస్టీగా ఉంది. సమ్మర్లో సడన్గా కాకరకాయలు అందరూ తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి కాకరకాయని ఈ విధంగా తీసుకున్నట్లయితే బాగుంటుంది. చాలా బాగుంది అనుష. ఓకే, ఫస్ట్ కాకరకాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా రెడీ చేసే